Hi everyone. Next DBMS లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ట్రిగ్గర్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రిగ్గర్ కాన్సెప్ట్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ట్రిగ్గర్స్ అంటే ఏంటి అంటే ట్రిగ్గర్ అనేది ఒక ఎస్క్యూఎల్ స్టేట్మెంట్. సో మనం ఎప్పుడైతే డేటాబేస్లో స్టోర్ చేసిన డేటా ఉంటుంది కదా టేబుల్ ఫార్మేట్లో, సో ఆ టేబుల్లో ఇన్ కేస్ మనం ఏవైనా మాడిఫికేషన్స్ ఆర్ ఎనీ చేంజెస్ చేసేటప్పుడు ఈ ట్రిగ్గర్ యాక్షన్ అనేది ఆటోమేటిక్గా పెర్ఫామ్ చేస్తుందన్నమాట. సో దాన్ని మనం ట్రిగ్గర్ కాన్సెప్ట్ అని కాల్ చేస్తాం. డెఫినేషన్ చూద్దాం. ట్రిగ్గర్స్ ఆర్ ది ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ దట్ ఆర్ ఆటోమేటికలీ ఎగ్జిక్యూటెడ్ వెన్ దెర్ ఈజ్ ఎనీ చేంజెస్ ఇన్ ది డేటాబేస్. సో డేటాబేస్లో డేటాని ఎప్పుడైతే చేంజ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ట్రిగ్గర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని మనం ట్రిగ్గర్ అని కాల్ చేస్తాం. ద ట్రిగ్గర్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ రెస్పాన్స్ టు సర్టెన్ ఈవెంట్స్. సో ట్రిగ్గర్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో డిఎంఎల్ కమెంట్స్ అని కాల్ చేస్తాం కదా. డిఎంఎల్ కమెంట్స్ అంటే ఇన్సెట్, అప్డేట్, డిలీట్. సో డిఎంఎల్ కమెంట్స్ ఏంటి? ఇన్సెట్, అప్డేట్, డిలీట్. మనం టేబుల్లోని ఇన్సెట్ చేసిన లేదా డిలీట్ చేసిన లేదా అప్డేట్ చేసిన ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనకి ఈ ట్రిగ్గర్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇన్ ఏ పర్టికులర్ టేబుల్, ఒక టేబుల్లో మనం వాల్యూని ఇన్సర్ట్ చేసిన, అప్డేట్ చేసిన, డిలీట్ చేసిన ఆటోమేటిక్గా మనకి ఈ ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలా అవడానికి మనం ట్రిగ్గర్స్ అని కాల్ చేస్తాం. సపోజ్ మనం ఒక స్టూడెంట్ యొక్క టేబుల్ తీసుకుందాం. సో ఆ స్టూడెంట్ యొక్క టేబుల్లో మనం ఇక్కడ 100 మెంబర్స్ ఉన్నారు. సో న్యూగా ఒక స్టూడెంట్ అనేవాడు జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయినప్పుడు మనం ఆ స్టూడెంట్ టేబుల్లో మనం ఇన్సర్ట్ చేయాలి, అంటే యాడ్ చేయాలి ఆ టేబుల్లో. సో అప్పుడు మనకి ఆ టేబుల్ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసామో స్టూడెంట్ని మనకి ఆటోమేటిక్గా అక్కడ టోటల్గా 101 స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ మనకి డిస్ప్లే చేయాలి. సో ఎప్పుడైతే మనం చేంజ్ చేసామో ఆటోమేటిక్గా ఈ ట్రిగ్గర్ అనేది యాక్షన్ పెర్ఫామ్ చేసి మనకి ఆ డేటాబేస్ని అప్డేట్ చేస్తుంది. సో అలా చేయడానికి మనం ట్రిగ్గర్స్ అని అంటాం. ఓకేనా? సింపుల్గా చెప్పాలి అంటే ట్రిగ్గర్ మనం ఎప్పుడైతే యాక్షన్ పెర్ఫామ్ చేస్తామో అంటే డేటాబేస్లో ఏమైనా చేంజెస్ ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ చేస్తామో ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అనేది దాని యొక్క యాక్షన్ని పెర్ఫామ్ చేస్తుంది. దాన్ని ట్రిగ్గర్ అంటాం. సో ఈ ట్రిగ్గర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ట్రిగ్గర్స్ జనరేట్స్ సమ్ డిరైవ్డ్ కాలమ్ వాల్యూస్ ఆటోమేటికలీ. సో ఇక్కడ ట్రిగ్గర్ అనేది ఆటోమేటిక్గా కాలమ్ వాల్యూస్ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆడిటింగ్ అనేది ట్రిగ్గర్స్కి బెస్ట్ అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రివెంటింగ్ ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్స్. సో ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ ట్రిగ్గర్ యొక్క సింటాక్స్. సో ఫస్ట్ క్రియేట్ ట్రిగ్గర్ సింటాక్స్ చూడండి. క్రియేట్ ట్రిగ్గర్ నేమ్. సో ట్రిగ్గర్ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఆ ట్రిగ్గర్ నేమ్ మెన్షన్ చేసిన తర్వాత బిఫోరా ఆఫ్టరా అంటే ట్రిగ్గర్ మనం పెర్ఫామ్ చేసే ముందు బిఫోరా లేదంటే నెక్స్ట్ ఆఫ్టరా అని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇన్సెట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్. సో ఇక్కడ మనం ఆ టేబుల్లో వాల్యూని యాడ్ చేస్తున్నామా లేదా డిలీట్ చేస్తున్నామా, రిమూవ్ చేస్తున్నామా లేదా అప్డేట్ చేస్తున్నామా. సో ఇక్కడ ఇన్సెట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్. నెక్స్ట్ ఆన్ టేబుల్ నేమ్. సో ఇక్కడ డేటాబేస్లో నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్ స్టోర్ చేసి ఉంటాయి కదా. సో అందులో ఏ టేబుల్ యొక్క డేటాని మనం ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి అంటే డిలీట్ చేయాలి ఆర్ అప్డేట్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. ఆ టేబుల్ యొక్క నేమ్ని మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఫర్ ఈచ్ రో. సో ఈచ్ రోకి కూడా అది అప్లై చేయాలి. తర్వాత ట్రిగ్గర్ యొక్క బాడీ. సో ఇది ట్రిగ్గర్ యొక్క సింటాక్స్. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ట్రిగ్గర్స్. సో పార్ట్స్ ఆఫ్ ట్రిగ్గర్స్లో 3 టైప్స్ ఉంటాయి ట్రిగ్గర్ యొక్క పార్ట్స్. ఫస్ట్ వన్ ట్రిగ్గరింగ్ ఈవెంట్ ఆర్ స్టేట్మెంట్. సో ట్రిగ్గరింగ్ ఈవెంట్ ఆర్ స్టేట్మెంట్. సెకండ్ వన్ ట్రిగ్గరింగ్ కన్స్ట్రైంట్. సో కన్స్ట్రైంట్స్ మీన్స్ కండిషన్. థర్డ్ వన్ ట్రిగ్గర్ యాక్షన్. సో ఈ 3 పార్ట్స్ని మనం ట్రిగ్గర్ యొక్క పార్ట్స్ అని కాల్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు 1 బై 1 చూద్దాం. ఫస్ట్ వన్ ట్రిగ్గరింగ్ ఈవెంట్ ఆర్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ అంటే మనకి తెలుసు కదా ఆల్రెడీ ప్రీవియస్ ఈ లాంగ్వేజ్లో మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తామో సో ఆ స్టేట్మెంట్ని మనం స్టేట్మెంట్ ఆర్ ఈవెంట్ అని కాల్ చేస్తాం. సో డెఫినేషన్ చూద్దాం. ఏ ట్రిగ్గరింగ్ ఈవెంట్ ఆర్ స్టేట్మెంట్ ఈజ్ ది ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ దట్ కాజెస్ ఏ ట్రిగ్గర్ టు బీ ఫైర్డ్. సో ఎప్పుడైతే ఫైర్డ్ అంటే ఎగ్జిక్యూట్ అవ్వడం ఇక్కడ మీనింగ్. సో ఎప్పుడైతే ట్రిగ్గర్
ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటుందో ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ఎగ్జిక్యూట్ అయిన స్టేట్మెంట్స్ని మనం ట్రిగ్గర్ ఈవెంట్ ఆర్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం. ఏ ట్రిగ్గరింగ్ ఈవెంట్ కెన్ బి అన్ ఇన్సెట్, అప్డేట్, డిలీట్ స్టేట్మెంట్ ఫర్ ది స్పెసిఫిక్ టేబుల్. సో ట్రిగ్గరింగ్ ఈవెంట్ అంటే ఇక్కడ ఏదైనా ఈవెంట్ పెర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా ట్రిగ్గరింగ్ యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఈవెంట్ అంటే ఏంటి అంటే ఇన్సెట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్ స్టేట్మెంట్స్ని మనం ఈవెంట్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇన్సెట్, అప్డేట్, డిలీట్ అనేది ఎక్కడ పెర్ఫామ్ చేస్తాం, ఒక పర్టికులర్ టేబుల్. సో అదే చెప్తున్నారు ఇక్కడ, ఇన్సెట్, అప్డేట్, డిలీట్ స్టేట్మెంట్ ఫర్ ఏ స్పెసిఫిక్ టేబుల్. ఆ టేబుల్లోనే మనం ఇన్సెట్ కానీ డిలీట్ కానీ అప్డేట్ కానీ చేస్తే సో మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో వాటిని స్టేట్మెంట్ అని అంటాం. సో ఇక్కడ ఫైర్డ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జిక్యూట్ అవ్వడం. సో దట్ ఈస్ ది ట్రిగ్గరింగ్ ఈవెంట్ ఆర్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్ వన్, ట్రిగ్గర్లో పార్ట్ ట్రిగ్గర్ కన్స్ట్రైంట్ ఆర్ కండిషన్ అని కాల్ చేస్తాం, ఆర్ రిస్ట్రిక్షన్స్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ ట్రిగ్గరింగ్ కన్స్ట్రైంట్స్ ఆర్ కండిషన్ అంటే ఏంటంటే ఇది ఆప్షనల్ పార్ట్ అని కాల్ చేస్తాం. అంటే ఒక కండిషన్ ఇచ్చి ఆ బ్లాక్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయడం. సో అలాంటి సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్లో మనం కండిషన్ అప్లై చేయాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ట్రిగ్గర్ కన్స్ట్రైంట్స్ ఆర్ రిస్ట్రిక్షన్ పార్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ఏ ట్రిగ్గర్ రిస్ట్రిక్షన్ స్పెసిఫైస్ ఏ బూలియన్ లాజికల్ ఎక్స్ప్రెషన్ దట్ మస్ట్ బి ట్రూ ఫర్ ది ట్రిగ్గర్ టు ఫైర్. సో ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఇచ్చిన కండిషన్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయితే, కంపల్సరీగా ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ అయితేనే ఇక్కడ ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్, ద ట్రిగ్గర్ యాక్షన్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ది ట్రిగ్గర్ రిస్ట్రిక్షన్ ఎవాల్యూట్ టు బి ఫాల్స్. సో ఎప్పుడైతే మనం ఇచ్చిన కండిషన్ అనేది ఫాల్స్ అయ్యిందో సో ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఏ ట్రిగ్గర్ రిస్ట్రిక్షన్స్ ఈజ్ అన్ ఆప్షన్ అవైలబుల్ ఫర్ ది ట్రిగ్గర్స్ దట్ ఆర్ ఫైర్డ్ ఫర్ ఈచ్ రో. సో ఈచ్ రోని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ ట్రిగ్గర్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఏ ట్రిగ్గర్ రిస్ట్రిక్షన్స్ ఈజ్ స్పెసిఫైడ్ యూజింగ్ ఏ వెన్ క్లాజ్. సో మనం ఇక్కడ ట్రిగ్గర్ రిస్ట్రిక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ట్రిగ్గర్ యొక్క రిస్ట్రిక్షన్ అనేది మనం వెన్ క్లాజ్ స్పెసిఫై చేసి మనం ఇక్కడ ట్రిగ్గర్ యొక్క కండిషన్ అనేది అప్లై చేస్తాం. ఇట్ ఈజ్ యాన్ ఆప్షనల్ పార్ట్ ఆఫ్ ది ట్రిగ్గర్. సో ఈ పార్ట్ అనేది మనకి మ్యాండేటరీ కాదు, ఆప్షనల్, డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్, యూజర్ చాయిస్. నెక్స్ట్ లాస్ట్ వన్, ట్రిగ్గర్ పార్ట్లో ట్రిగ్గర్ యాక్షన్. సో ట్రిగ్గర్ యాక్షన్ అంటే ఏంటి అంటే మన ఇక్కడ ట్రిగ్గర్ యొక్క కమెంట్స్ అంటే మాడిఫికేషన్స్, నెక్స్ట్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కండిషన్ అప్లై చేసిన తర్వాత ట్రిగ్గర్ యొక్క యాక్షన్ పెర్ఫామ్ చేయాలి కదా. సో దాన్ని ట్రిగ్గర్ యాక్షన్ అని కాల్ చేస్తాం. ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ఏ ట్రిగ్గర్ యాక్షన్ ఈజ్ ది ప్రొసీజర్ PL/SQL బ్లాక్. సో PL/SQLలో ట్రిగ్గర్ యాక్షన్ అనేది ఒక ప్రొసీజర్ దట్ కంటైన్స్ ది SQL స్టేట్మెంట్ అండ్ PL/SQL కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ ట్రిగ్గర్ యాక్షన్లోని SQL స్టేట్మెంట్స్ అండ్ PL/SQL కోడ్ ఉంటుంది. సో వెన్ ది ట్రిగ్గర్ స్టేట్మెంట్ ఈజ్ ఇష్యూడ్ ద ట్రిగ్గర్ రిస్ట్రిక్షన్ ఎవాల్యూట్ టు ట్రూ. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే దాని యొక్క రిస్ట్రిక్షన్స్ ట్రూ అయితే, కండిషన్ అనేది ట్రూ అయినట్టు అయితే ఇక్కడ ట్రిగ్గర్ యాక్షన్ అనేది మనకి పెర్ఫామ్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రిగ్గర్ యాక్షన్. సో ఇది వాట్ ఈజ్ ట్రిగ్గర్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ట్రిగ్గర్, ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ వీడియోలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు నోట్స్ కావాలి అంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లోని ఇది పోస్ట్ చేస్తాను, ఇది నోట్స్గా యూజ్ చేసుకోవచ్చు.